నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ నాయకులది రెచ్చగొట్టే ధోరణి అవుతుంది. ప్రత్యర్థి పార్టీని కవ్వింపు చర్యలకు ఉసిగొల్పడం ఆ పార్టీ నేతలకు సర్వసాధారణమైంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు కమ్మపాలెంలో చేసిన ఘటన మరువక ముందే ఎన్నికల సమయంలో 37వ డివిజన్ సమతానగర్లో టీడీపీ మహిళ ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగింది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య సమతానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా పథకం ప్రకారం టీడీపీకి చెందిన మహిళ అపార్ట్మెంటులోకి రానియకుండా గేటు వేశారు. బాలినేని శ్రీకావ్య అక్కడికి వెళ్లకుండా పక్క ఇళ్లకు వెళుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతలో ఇటీవల రాజీనామా చేసిన వాలంటీర్ అక్కడే ఉండగా నీకు ఏం పని, నీవు ఎందుకు వచ్చావంటూ అపార్ట్మెంటు నివాసి ప్రభావతి ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడటంతో బాలినేని శ్రీకావ్య మహిళలు అక్కడికి వచ్చి మహిళతో మాట్లాడే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతుండగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంతలో విషయం తెలుసుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడికి రాగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అపార్ట్మెంటు నివాసి ప్రభావతి వారి కుమారులు ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ శ్రీకావ్యను వాలంటీర్ను తోయగా వైసీపీ మహిళలు కార్యకర్తలు వారిని కూడా తోయటం జరిగింది. అంతా సద్దుమణుగుతుంది అనుకున్న సమయంలో టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడంతో వైసీపీ వాళ్ళు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మేడికొండ మోహన్ వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. నగరంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను పంపించి వేశారు. 5 సంవత్సరాలు కమ్మవాళ్ల జోలికి వెళ్లలేదని, నగరంలో ఎక్కడా గొడవలు లేవని, జనార్దన్ కావాలని ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాలినేని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరైనా ఇళ్లకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు ఉందని, ఇష్టం లేకపోతే ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండవచ్చని అన్నారు. కావాలని మళ్లీ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించాలని టీడీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు. 4 నెలల గర్భవతి అయినా మాజీ వాలంటీర్ను తోసివేయడం మంచిది కాదని అన్నారు. జనార్దన్ ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మా కోడలు, మా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మహిళా కార్యకర్తలు, ఎక్కువ మహిళా కార్యకర్తలు ప్రచార నిమిత్తం సమతానగర్లో ఒక అపార్ట్మెంట్లో పోయి పాంప్లెట్ ఇస్తుంటే, ఏఎంఎస్టీ అపార్ట్మెంట్ మరి పాంప్లెట్ ఇస్తుంటే వాళ్ళు నేను తలుపులేసి మాకు అవసరం లేదు అని చెప్పిన తర్వాత మా కోడలు పక్కకు రావటం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా క్యాన్వస్ చేసుకునే అవకాశం ఉంది. సరే, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదని చెప్తే బాగానే ఉంటుంది. మా కోడలు వస్తే తలుపులేసి ఇష్టం వచ్చినట్టు దూషించటం, అలగా జనం వచ్చారు అని మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం. మరి ఆ వాలంటీరు మళ్ళా పోతే వాలంటీర్ని కడుపు రిజైన్ చేసినటువంటి వాలంటీర్ అమ్మాయి కూడా ప్రచారానికి వస్తే ఆమె 5 months క్యారింగ్ అమ్మాయిని పెట్టి నెట్టడం, అమ్మాయిని ఇది చేయటం, వలర్గా మాట్లాడటం. ఏమే నువ్వు ప్రచారానికి వచ్చావు, వాలంటీర్గా ఉండి నువ్వు ప్రచారానికి వచ్చావు ఏంటని చెప్పి అమ్మాయి ఫోటోలు తీసి గందరగోళం చేసి చేయటం, వరస్ట్గా బిహేవ్ చేయటం, ఈ రకంగా వాళ్ళని ఇచ్చేయటం. నిజంగా నేను చెప్తున్నా, గతంలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేను కమ్మపాలెం పోయినప్పుడు వాళ్ళు రాకుండా అడ్డుపడినట్టు పోలీసులు అడ్డం పెట్టుకొని రాకుండా అడ్డుపడ్డారు. దానికి ప్రజలు బుద్ధి చెప్పారు. తర్వాత మమ్మల్ని అధికారం తీసుకొచ్చారు. నేను కమ్మ సమాజానికి సంబంధించి నేను అధికారంలో వచ్చిన తర్వాత కమ్మపాలెంలో కానీ ఎవరి మీద నా టౌన్లో కానీ ఎక్కడైనా కానీ ఒక్క కమ్మ నాయకుడిని, కమ్మ వాళ్ళని, ఒక సామాజిక వర్గం వాళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెట్టారా? ఎవరైనా అయితే ఊరుకుంటారా? నేను అన్నిటి కూడా
సౌమ్యంగానే ఈ 5 సంవత్సరాలు సౌమ్యంగానే పోవటం జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళా అదే సామాజిక వర్గం వాళ్ళు నా ఫ్యామిలీని టచ్ చేశారు. నా కోడలు, నా కూతురు లాంటిది, నా కోడలను టచ్ చేశారు వాళ్ళు. ఏం చేయాలా అంటే నీకు సౌమ్యంగా ఉంటామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? ఎంతవరకు న్యాయం ఇది? ఈ రకంగా ప్రచారం పాంప్లెట్ ఇచ్చి ప్రచారం చేసే దానికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూషిస్తే ఊరుకోవాలన్నా? చెప్పండి, ఏం న్యాయం ఇది? ఇది ప్రజాస్వామ్యం. మన పాకిస్తాన్లో ఉన్నామా? ఇదేం పాకిస్తానా? పాకిస్తాన్ దగ్గరికి వచ్చి పాంప్లెట్ ఇచ్చారా? ఏం న్యాయం ఇది? ఇష్టం వచ్చినట్టు మా ఫ్యామిలీని దూషిస్తే ఊరుకోవాలన్నా మేము? ఏం న్యాయం? ఎంతవరకైనా ఇది చేస్తాం? మంచితనాన్ని కూడా హద్దు ఉంది. అంటే నువ్వు ఓడిపోతావు అని చెప్పి తెలిసి ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు. సరి చెప్పి పంపించేశాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఎవడు రాయడు అని చెప్పి ఎవడో మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది? ఎంతవరకైనా మేము కంట్రోల్ చేస్తాం. మేము వెళ్ళిపోయాము. ఎవరో మరి గొడవలు జరిగినాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, దూషిస్తారు. నా ఫ్యామిలీని టచ్ చేసావు, జాగ్రత్త, గుర్తుపెట్టుకో. టైం వస్తుంది నాకు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఇటువంటి గొడవలు ఒంగోలు టౌన్లో జరగల. కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే గొడవలు జరుగుతుంది. దీనికి అసలు ఏంది? అదే కదా, 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మేము ఒక్క విషయంలో కూడా ఎక్కడ గొడవ పడకుండా ఉంటే కావాలని ఎలక్షన్లో తీసుకొచ్చి పాంప్లెట్ ఇస్తుంటే ఇష్టం లేకపోతే పక్క మాకు వద్దండి, మేము ఓట్లు ఏమంటే చెప్పండి. ఏళ్ళు పెట్టి చూపించి బూతులు తిడితే నా కోడల్ని బూతులు తిడతారా? నన్ను ఏం చేసినా కానీ నేను ఊరుకున్నా. నా ఫ్యామిలీని కూడా టచ్ చేస్తానంటే ఊరుకుంటావా? కానీ టైం వస్తుంది, ప్రజల బుద్ధి చెప్తారు. ప్రజలే ఉన్నారు నాకు, నేను ప్రజల మనిషిని. జనార్దన్ గుర్తుపెట్టుకో. నువ్వేదో అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉండవు. ఇది మంచి పద్ధతి కాదు. జరిగిన విషయం కరెక్ట్గా చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇక్కడ జరిగినట్టు ఉన్న వాళ్ళందరినీ ఎవరినైనా అడగండి, ఏం జరిగింది అని అడిగితే కరెక్ట్గా చెప్తారు. మీ ప్రవర్తన ఏంది ఇది? మేమేమన్నా మా మొత్తం రెడ్డిస్ ఉన్న దగ్గర వస్తే తలుపు బూతులు తిట్టి, జనార్దన్ బూతులు తిట్టి వాళ్ళ ఫ్యామిలీ తిరుగుతున్నారు, బూతులు తిట్టి చేశారా ఎక్కడన్నా? వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు. తిరగండి, హ్యాపీగా తిరగండి, ప్రజల్లో ఇది చేసుకోండి. ఇదేంది ఇది? ఈ రకంగా మళ్ళీ అంటే నాకు డిపాజిట్ రాదని చెప్పి చేశాను. ఏదో చూసా. నీ సంగతి చూసుకో. రేపు ఎలక్షన్స్లో ప్రజలు నా పక్కన ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల అండతో నేను గెలుస్తాం. కానీ ఈ రకమైన నీచపు రాజకీయాలు చేస్తే మటుకి ఇంకా సహించమని కూడా తెలియదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన గత నెల 16వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జిల్లాలో పర్యటించి జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ముందుగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు, అనంతరం సింగరాయకొండ మండలం పరిధిలోని పాత సింగరాయకొండ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించారు. ఈ మార్గంలో వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్న తీరు, ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తున్న విధానంపై చెక్ పోస్టులోని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన నగదు, ఇందుకు సంబంధించి నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. ఎన్నికల దృష్ట్యా అనుమానాస్పద వాహనాలు అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మహిళా ప్రయాణికుల బ్యాగ్లను ఖచ్చితంగా మహిళా సిబ్బందితోనే తనిఖీ చేయించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. తగిన ఆధారాలు లేకుండా 50,000 కంటే ఎక్కువగా నగదు ఉంటే సీజ్ చేసి ట్రెజరీలో జమ చేయాలని అధికారులకు చెప్పారు. జిల్లాలోని చెక్ పోస్టులు పనిచేస్తున్న తీరుపై ఈ సందర్భంగా సీఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, కమాండ్ కంట్రోల్ రూమ్లు జిల్లాలోని పరిస్థితులు, చెక్పోస్టుల పనితీరును పరిశీలించి అవసరమైన సూచనలు చేయడానికి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 2 రోజుల పాటు తాను పర్యటిస్తున్నట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా సీఈఓ వెంట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సునీల్, జాయింట్ కలెక్టర్ సంతనూతలపాడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్ గోపాలకృష్ణ, కొండేపి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కుమార్, కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి, కావలి ఆర్డీఓ సీనా నాయక్, స్థానిక ఏఆర్ఓలు, ఇతర అధికారులు ఉన్నారు.
మీరు ర్యాండమ్గా చూస్తారా లేకపోతే 18th ఈ మంత్లో 18th వస్తుంది. దీని ముందు కొన్ని జిల్లాలకి వెళ్ళి జిల్లాల్లో ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేస్తున్నారు ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్, డిఓస్, ఎస్పీస్, చెక్ పోస్ట్ ఎలా పని చేస్తున్నాయి, మామూలు కండిషన్ ఎలా ఉంది, కంట్రోల్ రూమ్ ఎలా పని చేస్తుంది. సో ప్రకాశం జిల్లా, మళ్ళీ నెల్లూరు జిల్లా, తర్వాత తిరుపతి జిల్లా, ఈ 3 జిల్లాల్లో ఈసారి కవర్ చేసేసి 2 daysలో కవర్ చేస్తాం. సో ప్రకాశం జిల్లాలో ఈరోజు మద్దిపాడు జంక్షన్లో ఉన్న చెక్ పోస్ట్ మేము చెక్ చేసాము. తర్వాత ఇప్పుడు ఈ చెక్ పోస్ట్, అక్కడ చెక్ పోస్ట్లో సిబ్బందితో మాట్లాడడం జరిగింది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ రోజుకి మనం మొత్తం రాష్ట్రంలో ఈ రోజుకి 100 కోట్ల సీజర్, అంటే దాంట్లో క్యాష్ ఉంది, లిక్కర్ ఉన్నది, తర్వాత డ్రగ్స్, ఫ్రీబీస్ అన్నీ ఉన్నాయి. సో 100 కోట్ల వరకు సీజ్ అయింది 16th అనే అనౌన్స్మెంట్ డేట్ నుంచి ఇప్పుడు దాకా. సో అదే పద్ధతిని మనం ముందు కూడా చెక్ పోస్ట్లో బాగా పనిచేస్తున్నారు. సో ఐ హ్యావ్ పర్సనల్గా చెక్ చేసిన తర్వాత ఇంకేమైనా ఎక్కడైనా ఎనీ గ్యాప్ ఉంటే అది కూడా మేము సరి చేస్తాము. ఇంకొకటి మనం ఏం చెప్పామంటే, చెక్ పోస్ట్లో మామూలు ప్రజలు చాలామంది ఇక్కడ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళని చెక్ చేయాలని మన బాధ్యత, కానీ ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్ పర్స్ని లోపల ఏమున్నాయి అది చెక్ చేయకూడదు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. అన్లెస్ అంటే లేడీ కానిస్టేబుల్ ఉంటే అప్పుడే చెక్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళ డిక్కీని, సామాన్ని చెక్ చేయాలి. అండ్ ఎక్కడైనా 50,000 కంటే ఎక్కడ దొరికితే వితౌట్ డాక్యుమెంట్స్ అన్నిటినీ సీజ్ చేసేసి ఫ్రిడ్జ్లో జమ చేసుకోవాలి. సో ఇవన్నీ ఈ ప్రకాశం జిల్లాలో ఈ 2 చోట్ల ఇది చూడడం జరిగింది. And I am satisfied with the work which they are doing. నిన్న రాత్రి ఒంగోలులో ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి నైట్ నుంచి ఎస్పీ గారు, తర్వాత కలెక్టర్ గారు మాతో టచ్లో ఉన్నారు. తర్వాత అది చూసుకొని పోలీస్ అబ్జర్వర్ గారు, మన స్టేట్కి పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు వచ్చారు. సో ఆయన దృష్టి కూడా వెళ్ళింది. ఈరోజు ఆయన కూడా ఇక్కడ వస్తున్నారు. సో మా తరఫు నుంచి అందరికీ ఇన్స్ట్రక్షన్ అంటే, ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టాలి, యాక్షన్ తీసుకోవాలి, ఇమీడియట్గా చేయాలి. నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కొనిజేడు బస్టాండ్ సమీపంలోని ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد. ప్రార్థనల అనంతరం ఈద్గా నుండి బయటకు వస్తున్న ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ప్రతి ఒక్కరికి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రణీత్ రెడ్డిలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పవిత్ర మాసంలో 1 రోజుల పాటు ఒక్కపొద్దు ఉంటూ దువా చదువుతూ ప్రజలందరూ బాగుండాలని ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు జరిపి నిష్ఠగా అల్లాను ప్రార్థించారన్నారు. రంజాన్ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బాదం పాలు, మంచినీళ్లు ముస్లిం సోదరులకు అందజేశారు. బాలినేని వెంట మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, గొర్రెపాటి శ్రీనివాసరావు, షాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు నియోజక ప్రజలందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పవిత్రమైన మాసంలో మరి అందరూ కూడా ఒక్కపొద్దులుండి ఈ నెలంతా కూడా మరి ఖురాన్ చదువుకుంటూ మరి అంతా కూడా బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి ప్రార్థించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి నిష్ఠగా ఉండి ఒక్కపొద్దుండి ఎంతో ఆ దేవుని ప్రార్థించుకుంటూ అల్లాని ప్రార్థిస్తూ అందరూ కూడా మరి ఒంగోలు ప్రజలందరూ బాగుండాలని చెప్పి కోరుకున్నారు. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అందరూ కూడా మరి ఒకసారి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. سيدنا محمد وبارك وسلم اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذابا أن آمنوا بربكم فآمنا ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا من كل بلاء الدنيا وعذاب الآخرة توفنا مسلمين وألحقنا بالصالحين اللهم أرنا الحق حقا وارزقنا اتباعه وأرنا الباطل باطلا وارزقنا اجتنابه اللهم إنا نسألك حقا الله رمضان मुबारक का बहुत ही आलिशान अजीम शान बरकतों वाला महीना अता फरमाया था। ऐ अल्लाह इस महीने की जिस तरह हम कदर करना था नहीं कर सके, ऐ अल्लाह जैसा इस महीने में अल्लाह तुझे आजा भाई मिलो भाई साजिद भाई अरे रे मिले लाओ भाई हाथ है वैसा थोड़ा एक सेकंड मिले फोटो अब्बा ఈరోజు రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటున్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మంత్ అంతా అందరూ బాగా సంతోషంగా అన్ని కార్యక్రమాలని చేశారు. నేను కూడా చాలా మసీద్కి వెళ్ళటం జరిగింది. నేను ఒకటే ముస్లిం సోదరులందరూ బాగుండాలని కోరుకుంటూ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
కావాలని ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే టీడీపీ వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. నగరంలోని బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలులో నేను కూడా ఎంపీగా పోటీ చేశానని, ఇలాంటి రాజకీయాలు మేము ఎప్పుడూ చేయలేదని బలరాం అన్నారు. బాలినేని మేము ఎన్నో రాజకీయాలు చేశాం కానీ ఎక్కడ గొడవలకు తావివ్వలేదన్నారు. కావాలని ఎన్నికల్లో ప్రతిసారి గొడవలు పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరి ఇళ్ల వద్దకు వెళ్లి అయినా ఓట్లు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. బాలినేని వివాదరహితుడని, వారి కుటుంబం జోలికి రావడం చాలా తప్పు అన్నారు. బుధవారం రాత్రి జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఇప్పుడు ఇది కేవలం ఎన్నికల సందర్భం, ఇది అవాంఛనీయం. అసలు ఎవరు ఓట్లు వాళ్ళు అడుక్కుంటుంటారు, వాళ్ళు అడుగుతుంటారు, వీళ్ళు అడుగుతుంటారు. అన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి హక్కు ఉంది. కానీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని దుర్భాషలాడి మోటివేటెడ్గా ఏదో మాట్లాడటం అనేది అది పద్ధతి కాదు. ఇది పైగా దీనికి కులాలని ఆపాదిస్తాం. నాకు తెలిసినంత వరకు వాసు మేము కలిసి పనిచేసాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, అనేక సార్లు మనం ఎమ్మెల్యేలుగా మేము అందరం కూడా పనిచేయడం జరిగింది. ఎప్పుడు కూడా కులాల ప్రస్తావన రాదు అతని దగ్గర. అందరితోటి అన్ని కులాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. అదేవిధంగా అందరం కూడా కలిసిమెలిసి పనిచేసే సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి ఒంగోలులో మన దామన్చర్ల ఆంజనేయులు గారి విగ్రహం పట్టాలన్నా కూడా మేమందరం ఆయన అడిగితే ఆ రోజున వాసుగారే విగ్రహం దాన్ని పర్మిషన్ ఇప్పించాడు. ఇది ఇవన్నీ కూడా వాస్తవాలు. 2019లో కంపెనీలో గొడవ పెట్టినారు. సేమ్ ఇప్పుడు 2024 ఎన్నికల టైంలో సమతానగర్లో సేమ్ వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు కావాలని రెచ్చగొట్టి ఇచ్చేసారు. విమ్స్లో కూడా రాత్రి కావాలని పరామర్శిపోతే వైసీపీ ఉన్నారు కూడా కావాలని వచ్చారు. దాని విధంగా ఇప్పుడు వాసు గారు కూడా పరామర్శ చేయడానికి వెళ్ళారట. నాకు ఇప్పుడు ఉన్నటువంటి నేను మాట్లాడిన సందర్భంలో నాకు తెలిసింది. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని బెదిరించి బెడ్ మీద ఉన్న అతన్ని థ్రెటన్ చేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది మన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విధమైనటువంటి వడతూపులకి చెంతకాయలు రావు. కానీ ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటే మంచిదని చెప్పని ఈ సందర్భంగా నేను ఈ సంఘటనని పొలిటికల్గా మోటివేషన్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది పొరపాటు. బులెటిన్లో చిన్న విరామం. ఒంగోలు సమతానగర్లో వైసీపీ ప్రచారాన్ని టీడీపీ వర్గీయులు అడ్డుకుని దాడికి పాల్పడిన అనంతరం క్షతగాత్రులను రిమ్స్కు తరలించగా పరామర్శించేందుకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భారీగా పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్, అతని అనుచరులు పెద్ద ఎత్తున రిమ్స్ ఆసుపత్రి వద్దకు చేరుకుని చికిత్స పొందుతున్న వైసీపీ వారిని బెదిరింపులతో నానా ఇబ్బందులకు గురిచేశారు. విషయం తెలుసుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి జీజీహెచ్కు చేరుకున్నారు. లోపల దామచల జనార్దన్ ఉండడంతో కొద్దిసేపు బాలినేనిని లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు నచ్చజెప్పారు. క్షతగాత్రులను, వైసీపీ శ్రేణులను బెదిరింపులకు గురి చేయడాన్ని వైసీపీ నాయకులు ఖండించారు. రిమ్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించి టీడీపీ శ్రేణులను పంపించేయడంతో ఉద్రిక్తత వాతావరణం సద్దుమణిగింది.
రంజాన్ అంటే పాపాలను కాల్చివేయడమేనని మహమ్మద్ ప్రవక్త చెప్పిన సందేశమని జామియా మసీద్ అధ్యక్షులు మహమ్మద్ వాజిద్ అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా నగరంలోని ట్రంక్ రోడ్డులో గల జామియా మసీద్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని మహమ్మద్ వాజిద్ అన్నారు. ₹1 దానం చేస్తే ₹7 పుణ్యం వస్తుందని ప్రవక్త చెప్పారని అన్నారు. అందుకోసం జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ప్రార్థనలతో పాటు ఉపవాస సాయంత్ర హజార్ ఇవ్వటం జరిగిందని తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్కే మున్నా, సెక్రటరీ యాకూబ్, సిద్దిక్, ముస్తఫా, ముజఫర్, మసీదు పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. أرحم أمتي بأمتي أبو بكر رضي الله تعالى وأشدهم في أمر الله عمر رضي الله عنهما سيدنا الحسن والحسين رضي الله تعالى عنهما يعظكم لعلكم تذكرون اذكروا الله تعالى يذكركم وادعوه اللهم أنت السلام الحكيم الله لا إله إلا هو الحي القيوم يا أكرم الأكرمين يا سيدنا يا سيدنا يا مولانا يا ذا الجود والكرم يا حنان يا منان يا الله روحانی اعتبار سے بھی کمزور ہے، ہر اعتبار سے یا اللہ ہمارے مبارک کی مغفرت فرما، تمام امت مسلمان کی مغفرت فرما. ہم نے رمضان دیا ہے مغفرت کرنے کے لیے، انہیں تمہاری مغفرت کر دی. یا اللہ وہ فہرست میں وہ رشتہ جو زندگی اے اللہ تیری نافرمانی میں غفلت میں گناہ وعدہ کرتے ہیں، عہد کرتے ہیں، 5 وقت کی نماز پڑھیں گے. రంజాన్ మాసం పూర్తయి రంజాన్ పండగ ఈరోజు చేసుకుంటున్నాము. రమజాన్ అంటే కాల్చివేయుట అని అర్థం. పాపముని కాల్చివేయటాన్ని రమజాన్ అంటారు. రమజాన్ నెలలో ఒక పుణ్యానికి 70 రెట్లు అల్లాహ్ తాలా పుణ్యం ఇస్తాడు. ఒక పుణ్యానికి ₹1 దానం చేస్తే 70 రూపాయలు దానం చేసే పుణ్యాన్ని అల్లాహ్ తాలా ఇస్తాడు. మరియు రమజాన్లో ప్రతిరోజు ఉపవాసాలు ఉంటాం. ఈ ఉపవాసాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపు 14 గంటలు ఎటువంటి నీళ్లు తాగకుండా, ఏమి తినకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా 14 గంటలు రంజాన్ ఉపవాసాలు ఉంటాం.
ప్రతిరోజు సాయంత్రం ఇఫ్తార్ చేసే టైంలో అల్లాహుతాలా 10 లక్షల మందిని నరకాగ్నికి గురైన వాళ్ళని ఈ రంజాన్ యొక్క రోజా వల్ల, ఈ రంజాన్ యొక్క ఒక్కపొద్దుల వల్ల 10 లక్షల మందిని ప్రతిరోజు నరకాగ్నిని తీసి స్వర్గంలో ప్రవేశపెడతారని మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. కావున ఈసారి 30 రోజులు ఒక్కపొద్దులు ఉన్నాము. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ ఐకమత్యంగా కలిసి ప్రార్థనలు చేయటం చాలా బాగా జామియాలో, మన జామియా యూత్ ఫోర్స్ మొత్తం పిల్లలు అందరూ చాలా బాగా ఇక్కడ సేవలు చేశారు, సహరీలు తినిపించారు. చాలా బాగా పండగ జరిగింది. మేమంతా మా ప్రతి ఒక్క సోదరుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరియు ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రంజాన్ యొక్క శుభాకాంక్షలు, పండగ శుభాకాంక్షలు జామియా మసీద్ నుంచి మా అందరి తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా వైసీపీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందని బాలినేని పేర్కొన్నారు. బీసీల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆయనను నేటికి మనం ఆరాధిస్తున్నామంటే బీసీలకు ఆయన చేసిన కృషేనని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదసి వెంకయ్య, మేయర్ గంగాడు సుజాత, నగర కన్వీనర్ కటారి శంకర్, వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, గంట రామారాయుడు, సుతారపు శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో ఆయనకి నివాళులు, ఆయనకి ఈరోజు జయంతి సందర్భంగా ఆయన తెలుసుకోవడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారు ఆయన బీసీ వర్గాలకి, ఒక బీసీ వర్గాలకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆయన నాయకుడు. అలాంటి మహానుభావుడి యొక్క చరిత్ర చూస్తే మరి అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు 197 సంవత్సరాలు వచ్చినా కూడా జ్యోతిరావు పూలే గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఎంత చరిత్ర కలిగినాడు వాడు ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. బీసీలకి ఎంతో పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. మరి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి కార్యక్రమానికి నివాళులు అర్పించడానికి అందరు రావటం, మరి జ్యోతిరావు పూలే గారు ఆనాడు అంటే 197 సంవత్సరాల క్రితమే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఉన్నతి కోసం సామాజిక న్యాయమే ధ్యేయంగా ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి, అందరికీ సముచిత స్థానం ఉండాలని చెప్పి, అసమానత లేని సమాజం కోసం, మరి పేదరికం లేని సమాజం కోసం ఆ రోజు తన భార్య మరి సావిత్రిబాయి పూలే, మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు బీసీలకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో కూడా అన్నీ అందాలని చెప్పి పోరాట పడినటువంటి సంఘ సంస్కర్త పూలే గారు. మరి ఈరోజు ఆయన యొక్క ఆశయాల స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 5 సంవత్సరాల్లోనే సామాజిక న్యాయం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి అక్షరాల చేతుల్లో చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రి జగనన్న బీసీలకు 50% మరి రిజర్వేషన్లు, నామినేటెడ్ వర్కుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో, స్థానిక సంస్థల్లో కూడా 55% బీసీలకు రాజ్యాధికార పదవులు అందించి ఈరోజు వాళ్ళందరికీ ఒక ఉన్నత స్థానాన్ని కల్పించి పూర్తి స్థాయిలో మరి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను అవలంబిస్తున్నటువంటి, పాటిస్తున్నటువంటి ఈనాటి అభినవ పూలే మన జగనన్న. మరి అందుకే ఈరోజు ఎన్నికల తరుణంలో కూడా 2024 ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీలందరూ కూడా జగనన్న అడుగు జాడల్లో నడవాలి, జగనన్నకి సైనికులుగా నిలబడి 175కి 175 స్థానాలు ఏదైతే మన జగనన్న మరి టార్గెట్ పెట్టుకున్నారో ఈరోజు ప్రజలందరూ మేము సిద్ధం అని చెప్పి జగనన్నకి ఈరోజు మద్దతు పలుకుతూ సక్సెస్ఫుల్గా ఈరోజు సిద్ధం ప్రోగ్రాం కూడా నడుస్తుంది రాష్ట్రంలో.
దీనికి నిజంగా చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు గత 200 సంవత్సరాలుగా విద్య లేక మరి సామాజిక అసమానతలకు గురవుతూ మరి సంఘాలకు దూరంగా ఉంటూ ఉన్న పరిస్థితుల్లో మరి జ్యోతిబా పూలే తన భార్యకి చదువు నేర్పించి తన తొలి మరి మహిళా టీచర్గా తను తీర్చిదిద్ది మరి మహిళలందరి యొక్క చదివే చేయముగా మరి ముందుకు తీసుకెళ్ళి ఈ రోజున మరి ఎవరైతే మనం అందరూ కూడా ఆర్థికంగా కానివ్వండి, సాంఘికంగా కానివ్వండి, మరి దురలవాట్లను దురాచారాలకు దూరంగా ఉంటూ ఈ రోజున పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి జరిగిందంటే ఆ రోజున మరి జ్యోతిబా పూలే గారి యొక్క హాజరు కాబట్టి దాన్ని కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మరి వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ ఈరోజు మనం అనుభవిస్తున్న రాజ్యాంగాన్ని కూడా వారు ఎంతగానో స్ఫూర్తిదాయకంగా ఉన్నారని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకున్నారు కనుక ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇందాక మరి మన సునీతకు చెప్పినట్లుగా 50% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళలకు కూడా మరి చట్టసభలో కూర్చోబెట్టడం అనేది మామూలు విషయం కాదు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, నామినేట్ పదవుల్లో కానివ్వండి మరి జ్యోతిబా పూలే గారి యొక్క అడుగుజాడలు నడుస్తున్నారని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా తెలియజేస్తూ తప్పకుండా మరి రాబోయే ఎలక్షన్స్లో మరి అందరూ కూడా కలిసికట్టుగా మరి ఒకే తాటి మీద నిలబడి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ పూలే గారు అదేవిధంగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఈ మహిళలు ఈ విధంగా చదువుకుంటున్నారంటే వాళ్ళే కారణం వాళ్ళు మొట్టమొదటిసారిగా మహిళలు అసలు బయటికి రాకూడదు, విద్యని వాళ్ళకి అవసరం లేదనేటటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లోనే స్కూల్ని ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేకంగా విద్యా వసతి కల్పించినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు. అదే కాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు, దళితులు, మైనారిటీలు అందరూ కూడా ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వాళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదనలే కారణమని మనందరూ కూడా గమనించుకోవాలి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహానుభావులు చేసినటువంటి గొప్ప పనులు వాటన్నిటిని కూడా ఆదర్శంగా తీసుకొని ఓ పక్క అంబేద్కర్ అవ్వచ్చు, జగజ్జీవన్ రావు అవ్వచ్చు, జ్యోతిరావు పూలే గారు అవ్వచ్చు, వాళ్ళందరూ చేసినటువంటి క్రమశిక్షణగా వాళ్ళందరూ ప్రజల కోసం చేసినటువంటి పనుల్ని గమనించుకొని అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళ ప్రతిపాదనలు ఆయన రాజ్యంలో చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఇంత బాగా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా గమనించుకొని ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల్ని తిప్పికొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా సీఎం అయ్యేటట్టు మనందరం కూడా ఒక తాటి మీద జనాన్ని అందరినీ కూడా రేపు ఎలక్షన్లకి సిద్ధం చేయాలని చెప్పి మీ అందరూ కూడా మేము తెలియజేయడం అవుతుంది. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు చేసే కఠోర ఉపవాస దీక్షలు, నమాజులతో శరీరాన్ని శుష్కింపచేయడం వలన అరిషడ్ వర్గాలు నశించి ప్రశాంతత, ఆధ్యాత్మికత, మత సామరస్యం, సోదరభావం, దానగుణం, సహనం, సత్య ప్రవర్తన పెంపొందుతాయి. ఈ మాసంలో స్వచ్ఛమైన మనస్సుతో అల్లా దయ, కరుణకు ప్రార్థనలు చేయడం, చేసిన పాపాలకు క్షమాపణ కోరడం, నరకం నుండి విముక్తి కొరకు అల్లాను ప్రార్థించడం వలన అల్లా విముక్తి కల్పిస్తారు. జిల్లాలోని ముస్లింలు ముఖ్యంగా పేదలకు దానాలు, ఉపవాస దీక్షలు, నమాజులతో రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ముస్లిం సోదరులకు, ప్రజలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ముస్లిం సోదరిమణులందరికీ నమస్కారాలు. రంజాన్ పండుగ పవిత్రమైన పండుగ ఇది ముస్లింలందరికీ కూడా. రోజు ఇఫ్తార్ అనేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమీ ఆహారం కూడా తీసుకోకుండా సాయంత్రం అయిన తర్వాత ఇఫ్తార్లో భోజనం కూడా చేసిన తర్వాత ఈ 41 రోజు అనేది చాలా కష్టమైన దినాలు కూడా. అన్నిటినీ మించి ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో దేశం అంతా బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన ముస్లిం సోదరులు అందరూ కూడా బాగుండాలి, సోదరిమణులనే ఒక మంచి ఉద్దేశంతో తలపెట్టే ఉపవాస దీక్షది. ఈ దీక్ష విరమణ అనేది రేపు 11వ తారీఖు రంజాన్ నెలవంక అనేది ఇవాళ సాయంత్రం చూస్తాం. మనం ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున ఈ రంజాన్ పండుగ సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అల్లా అందరినీ కూడా చల్లగా చూడాలని భావిస్తున్నాం. నగరంలోని సమతానగర్లో అనారోగ్యానికి గురైన మాచవరపు హనుమంతరావుని వారి నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, మీకు నేను అండగా ఉంటానని వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
సమాజ మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని బీసీ వెల్ఫేర్ అధికారి అంజనా అన్నారు. జ్యోతిబా పులే 198వ జయంతి సందర్భంగా నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల పూలే విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఆర్డీఓ సుబ్బారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథరావు, అర్చన, దళిత ప్రజా సంఘాల నాయకులు కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సామాజిక విప్లవం కోసం, మహిళా విద్య కోసం పాటుపడిన మహా వ్యక్తుల్లో ఒకరు పూలే అని, అలాంటి మహానుభావుడికి ప్రభుత్వ నిధులు కేటాయించకుండా మొక్కుబడిగా కార్యక్రమం జరగడం అంటే బీసీలను, ఎస్సీలను వెనక్కి నెట్టడమేనని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా హాజరు కాకపోవడం చూస్తుంటే ఎంత వివక్ష కొనసాగుతుందో అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బంకా చిరంజీవి, దారా అంజయ్య, కేవీపీఎస్ నాయకులు బి రఘురాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిబా పూలే 198వ జయంతి ఉత్సవం సందర్భంగా గార్లాండింగ్ వేసి ఈరోజు అందరూ కూడా విషెస్ తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలు. వారంతా కూడా సమన్వయం పాటించి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వీర్యం చేయడం చాలా దురదృష్టకరం. ఈ జిల్లాలో సుమారు 50% పైగా సుమారు 10 లక్షల మంది బీసీలు ఉన్నా కూడా సుమారు జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ పూలే జయంతి జరుపుకోవటం, అలానే దానికి అధికారులు గైరాజరవటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. కానీ సత్యశోధ సమాజాన్ని సెప్టెంబర్ 24 మహాత్మా జ్యోతిబా పూలే గారు స్థాపించడం, మహిళా విద్య కోసం పాటుపడటం, అటువంటి మహనీయ వ్యక్తి ఈరోజు జరిగిన ప్రకాశం జిల్లా జరిగిన అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాగ జరగకుండా చూడాలని జిల్లా అధికారికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నటువంటి దళిత సంఘాల నాయకుడు నీల నాగేంద్ర గారికి మరియు ఇతర దారా అంజయ్ గారికి, ఇతర దళిత సంఘాల, ప్రజా సంఘాల నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఏప్రిల్ నెలలో మహానుభావులు, భారతదేశ సామాజిక విప్లవకారులు 3 జన్మించారు. వాళ్ళలో మహాత్మా పూలే, అంబేద్కర్ గారు 3 గురువుల్లో ఒకరైన మహాత్మా పూలే ఈరోజు ఏప్రిల్ 11వ తేదీన 1827లో జన్మించారు. ఈరోజు అదేవిధంగా అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న జరగనుంది. ఏప్రిల్ 5న బాబు జగజీవన్ జయంతి జరిపారు. కానీ జగన్ ప్రభుత్వం 40 మంది సలహాదారుల్ని పని బాట లేకుండా మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నా కానీ 40 మందికి జీతాలు, కార్లు, ఎలివెన్స్లు ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ ఈరోజు భారతదేశ సామాజిక విప్లవకారుడు మహాత్మా పూలే జయంతికి రూపాయి కూడా ఖర్చు కేటాయించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించకుండా అందుబాటులో ఉన్న నిధుల్ని మీరు పెట్టి చేయండి అంటే దండలేసి దండాలు పెట్టడమేనా మహాత్మా పూలేకి ఇచ్చే నివాళి? దానికి కూడా జిల్లా అధికారులు ఎవరు కూడా ఇప్పుడు 11:30 అవుతుంది. భారతదేశ గతిని, స్థితిని మార్చిన, భారతదేశ ప్రజలందరికీ మానవతావాదాన్ని నేర్పిన, మానవ హక్కులు పోరాటం చేసిన మహాత్మా, బానిసత్వం నుంచి విముక్తి కలిగిన, హేతువాద దృక్పథంతో పోరాటం సాగించిన మహాత్మా పూలేకి నివాళులర్పించడానికి అధికారులకి చేతులు రావటం లేదు. అది మహాత్మా పూలే పట్ల అధికారుల యొక్క వివక్ష. అదేవిధంగా జగన్ ప్రభుత్వం కూడా రూపాయి కూడా కేటాయించకుండా ఈ ఉత్సవాలు జరపమంటాం అది కరెక్ట్ కాదు. అది కూడా ఆర్థిక వివక్ష, అంటనదనం పాటించడమే. కాబట్టి జగజీవన్కి ఇచ్చిన ₹1,00,000 ఖర్చు పెట్టలేదు, పూలేకి అసలు రూపాయికి ఇవ్వలేదు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతికైనా ప్రభుత్వం ఇచ్చిన ₹1,00,000 ఖర్చు పెట్టి అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలని, పూలే జయంతి సందర్భంగా అధికారుల వివక్షని ప్రజలందరూ కూడా గుర్తించాలని, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలని మాటలు చెప్పడం కాదు, వాళ్ళ ఆత్మల్ని, వాళ్ళ ఆదర్శ పురుషులను కూడా గౌరవించాలని జగన్ ప్రభుత్వం డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాల్లో మత్స్యశాఖ కమిషన్ ఉత్తర్వుల మేరకు చేపల వేట నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖ జేడీఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను జేడీ వెల్లడించారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు
వివిధ చేప రొయ్యల జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాధించవచ్చని అన్నారు. నిషేధ ఉత్తర్వులను అనుసరించి యాంత్రిక పడవలు, మోటార్ బోట్లతో మత్స్యకారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని కోరారు. నిషేధాన్ని ఉల్లంఘించిన మత్స్యకారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. వారికి అందించే ప్రోత్సాహక డీజిల్ రాయితీ, ప్రభుత్వం అందించే అన్ని రకాల రాయితీలను రద్దు చేయడమే కాకుండా కఠిన శిక్ష ఉంటుందని తెలిపారు. నిషిద్ధ కాలం ఖచ్చితంగా అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మత్స్యకారులు సహకరించాలని జేడీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. సో ప్రకాశం జిల్లాలో సముద్రంలో వేట చేసేటువంటి మత్స్యకారులందరికీ కూడా ఒక మత్స్యశాఖ తరపు నుంచి ఒక విన్నపం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి అనగా 15వ తేదీ నుండి 61 రోజుల పాటు వేష నిషేధ కాలం అనేది అమలు చేస్తుంది ప్రభుత్వం వారు. సో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుండి జూన్ 14వ తేదీ వరకు అంటే 61 రోజుల పాటు చేపల వేట సముద్రం నందు పూర్తిగా నిషేధించబడినది. ఈ విషయం మత్స్యకారులందరూ కూడా గమనించగలరు. కావున ప్రకాశం జిల్లాలో సముద్రంలో వేట చేయ మత్స్యకారులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మీరు మీ యొక్క బోట్లను కానీ వలలు కానీ అన్నీ కూడా తీరానికి తీసుకొని వచ్చి జాగ్రత్త చేసుకోవాల్సిందిగా మత్స్యశాఖ తరపు నుంచి కోరడమైనది. ప్రభుత్వం వారు ఈ 61 రోజుల వేట నిషేధ కాలానికి మత్స్యకార వృత్తి అనేది తర్వాత ఇవ్వడం ప్రతి సంవత్సరం లాగానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సముద్రంలో వేట చేయ ప్రతి మత్స్యకారుడు కూడా తమ బోటు వలలను జాగ్రత్త పరచుకొని 14 అర్ధరాత్రి నుండి వేటను ఆపివేయాల్సిందిగా మత్స్యశాఖ తరపు నుంచి మత్స్యకారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సో కోస్ట్ గార్డు మరియు మత్స్యశాఖ తరపు నుండి సాగర మిత్రులు, విలేజ్ అసిస్టెంట్, మత్స్యశాఖ సిబ్బంది అందరూ కూడా సముద్ర తీరంలో ఈ 61 రోజుల కాలం పర్యవేక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి బోట్లు కానీ వలలు తెప్పలు కానీ లోనికి దిగినలా వారికి ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చేపలు మరియు రొయ్యలు ఈ ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు గుడ్లు పెట్టే కాలం కాబట్టి సంతానోత్పత్తి కాలంలో వేట చేయకూడదని ప్రభుత్వం వారు ఆలోచించి నిషేధం విధించడం జరిగింది. కాబట్టి ఇది గమనించి ప్రతి మత్స్యకారుడు ఈ యొక్క బ్యాన్ పీరియడ్ వేట నిషేధ కాలంలో అనగా ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తేదీ వరకు ఎటువంటి చేపల వేట సముద్రం నందు చేయరాదు. కాబట్టి ప్రభుత్వం విధించినటువంటి నిషేధ కాలాన్ని జాగ్రత్తగా అమలు చేయవలసిందిగా ప్రతి మత్స్యకారుణ్ణి మత్స్యశాఖ తరపు నుంచి కోరడమైనది. బులెటిన్లు చిన్న విరామం. దామచల్ల జనార్దన్ అడుగు పెడితే అరాచకమే అని స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. స్థానిక సమతానగర్లో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన తన కోడలిని, మహిళా నాయకురాళ్లను అపార్ట్మెంట్లోకి రానియకుండా అడ్డుకోవడం, మరోవైపు సెల్తో వీడియో తీయడం ఏమిటన్నారు. సమతానగర్లో జరిగిన సంఘటనపై వీఐపీ రోడ్లోని బాలినేని నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఓటు మీ ఇష్టం, కానీ విజ్ఞప్తి చేసుకోవద్దని మీరు ఎలా అంటారంటూ అడిగిన నేరానికి వాలంటీర్గా రాజీనామా చేసిన 4 నెలల గర్భిణిపై దాడి చేసి అడ్డుకోవడం ఏమిటని అన్నారు. దీనిపై అడ్డం వెళ్లిన తన కుటుంబ సభ్యురాలిపై కూడా దారుణమైన పదజాలం వాడి జనాలను రెచ్చగొట్టారని అన్నారు. మరోవైపు విషయం తెలిసినా తాను అక్కడికి వెళదామనుకుంటే తన కోడలు వద్దులే అంటూ పెద్ద మనసుతో నన్ను రావద్దని సూచించారని అన్నారు. ఘటన అయిపోయిన తర్వాత మోహన్ వచ్చి జనాలను రెచ్చగొట్టి జనాలను తిడుతుంటే కార్యకర్తలు ఎంతవరకు మౌనంగా ఉండగలరని అన్నారు. కేవలం రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా అరాచకం సృష్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా జనార్దన్ పనిచేస్తున్నారని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కమ్మపాలెంలో తాను పార్టీ కార్యాలయం ఏర్పాటుకు వెళితే దారుణంగా తనను అగౌరవపరిచారని, ఇది ప్రజలందరికీ తెలుసని అన్నారు. కనీసం కమ్మపాలెంలో కూడా రానియకుండా అడ్డుకున్నారని అన్నారు. అయినా తాను 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ఒక్క కమ్మవారిపై తాను కక్ష చూపించిన దాఖలాలు లేవని అన్నారు. మరోవైపు సాయం కోరి తన వద్దకు వచ్చిన వారికి సాయం చేసిన చరిత్ర తనదని అన్నారు. కానీ నేడు దామచల్ల జనార్దన్ మాత్రం నీతివంతమైన ఎన్నికలు ప్రచారం చేయలేక ఇష్టం వచ్చినట్లు అరాచకం సృష్టిస్తున్నాడని అన్నారు. జనార్దన్ కాలు పెట్టిన ప్రతి చోటును కమ్మపాలెంలో మార్చాలని, వారు తప్ప మిగిలిన సామాజిక వర్గాలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. దౌర్జన్యాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, కోడలు శ్రీకావ్య పాల్గొన్నారు. ఒంగోలు ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది.
గతంలో ఇదే ఎలక్షన్స్ ముందల కమ్మపాలెంకి ప్రచార నిమిత్తం పోతే అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. మేమందరూ జనమంతా వెళ్తే కూడా పోలీసులను అడ్డం పెట్టి ప్రచారానికి రాకుండా అడ్డం పెట్టి మా మీద కేసులు పెట్టారు. ఆ రోజు ప్రజలు అంతా గమనించి దానికి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని ఓడించారు. మేము అధికారం వచ్చాం, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. నాకు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితిలో నేను ఎవ్వరి మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క మనిషి మీద కూడా ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది పెట్టలే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఆ సామాజిక వర్గం వచ్చి పనులు అడిగినా కూడా చేసి పెట్టా. ఇది వాళ్ళు ఆ సామాజిక వర్గం చెప్పమనండి. ఎవరినన్నా ఇబ్బంది పెట్టాను ఒక్కరిని చూపిమనండి. ఒకరంటే ఒకరన్నా సరే అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. మేము ఎక్కడ కూడా గొడవలు లేకుండా 5 సంవత్సరాల్లో ఎక్కడా లేకుండా చేసాం. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి గొడవలకు దిగేదానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మా కోడలు మా నాయకులు 37 డివిజన్ సంబంధించి అక్కడ కూడా ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఆ డివిజన్లో ప్రచారాన్ని నిమిత్తం వెళ్తే కార్యకర్తలు మరి మహిళలు ఎక్కువ పోయారు. పాంప్లెట్ ఇస్తే తలుపులేసి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని తలుపులేసారు అపార్ట్మెంట్లో. సరే పక్క అపార్ట్మెంట్ పక్కదానికి పోతే కూడా పోవడానికి లేదని చెప్పి గొడవ చేశారు. మా కోడల్ని బూతులు తిట్టి నెట్టి చెప్పరాని భాషతో మాట్లాడారు. ఇది అంటే మేము చెప్పుకోలేని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఏంటిది? అంటే మేము ప్రజాస్వామ్యంలో ఓట్లు అడగకూడదా? సరే ఇష్టం లేకపోతే మేము ఏ ఓట్లు ఇవ్వకండి. నెట్టేది ఏంటి? ఇంటికి పోతే మొన్న లాస్ట్ టైం పోయినసారి నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఓచుకున్నా. ఈరోజు మా ఫ్యామిలీని టచ్ చేశారు. టచ్ చేసి ఈరోజు మళ్ళీ ధర్నా చేస్తాడు. ఇంకా అతని భాష ఏంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జనార్దన్ చెప్తున్నాను, మా ఫ్యామిలీ టచ్ చేసావు, గుర్తుపెట్టుకో. ఇది నీకు మంచి పద్ధతి కాదు. మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఎంతవరకు మన సీఎం గారు అన్నారు సౌమ్యుడు అని. సౌమ్యుడు అన్న మాత్రాన ఫ్యామిలీ టచ్ చేస్తే ఇంకా ఎంతవరకు? అంటే మేము చేతకాని వాళ్ళనా? ఏం చెప్పాలా? దానికి మళ్ళీ రాజకీయం చేసి ఎస్పీ ఆఫీసులో ధర్నాలు చేస్తావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏం న్యాయం అండి? ప్రజలు నేను అడుగుతున్నా, సమతా నగర్లో అక్కడ ఉన్నారు, అక్కడ అసామాజికం తప్ప మిగతా క్యాస్ట్లో అందరూ ఉన్నారు. అక్కడ అడగండి ఎవరున్నాం, ఏం జరిగిందో అక్కడ. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళు కొట్టారని చెప్పి మాట్లాడుతున్నావు. ఎవరో అతను వచ్చి ఇష్టం వచ్చిన బూతులు తిడితే కొట్టుండొచ్చు వాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గం ఎవరినైనా సరే, తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ కాదు, ఏ సామాజిక వర్గం మిగతా పక్కన ఉన్న సామాజిక వర్గం ఎవరినైనా అడగండి, అక్కడ జరిగిన పరిణామం చెప్తారు. వాళ్ళే అన్నారు, నేను పోయాను అక్కడికి. మనోళ్ళు గొడవ చేస్తుంటే పోయాను. అక్కడ అంటున్నారు ఓట్లు అడిగే దానికి తప్పే ఉందండి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆడ మళ్ళా ఇంకో అతను వచ్చి అక్కడ కార్పొరేట్ కూడా నిలబడిన అతను వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి మాట్లాడితే రెచ్చగొట్టి చేస్తే అతను కొట్టారండి. మాది
మీడియా అంతా వాళ్ళు కొట్టారు అంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో వాలంటీర్ని రిజైన్ చేసిన అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు, అమ్మాయి ప్రెగ్నెంట్, ఇష్టం వచ్చినట్టు తిట్టి నెట్టి ఏంటిది? ఏమి ఇది ఇస్తున్నావు? ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది? ఇక్కడ అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ప్రెగ్నెంట్. అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు బూతులు, అవి చెప్పరాని బూతులు. మా కోడలనే మాట్లాడారంటే ఏంటి? అవి చేసి ఈ రకంగా నువ్వు మీ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వైసీపీ తప్పు చేసింది, వీళ్ళు చేసింది అని చెప్పి కబద్దాలు అంటున్నావు. అక్కడ ఎంపీ గారు కూడా వచ్చారు, మామూలు సినిమా, ఎంతో గౌరవిస్తా ఆయన్ని. ఆయన కూడా వచ్చి మా తప్పులాగా భావిస్తే, అంటే మా కోడలను ఏదో చెయ్యి వేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మేము ఎంతమైనా ఊరుకుంటాం? ఏం న్యాయం ఇది కరెక్ట్ కాదు. తెలుసుకోండి, నాకు జరిగిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడండి. నన్ను మాట్లాడితే ఏం చేసినా నేను ఊరుకున్నా. నా ఫ్యామిలీని టచ్ చేశారు. రాజకీయం లేకపోయినా పర్వాలా, పరువుగా బతికాం చెప్పమనండి. ఇదే సామాజిక వర్గాన్ని చెప్పమనండి. ఎక్కడైనా ఒక్కరిని ఇబ్బంది పెట్టాను చెప్పమనండి. ఏమి ఇది చేస్తున్నావు జనార్దన్ నువ్వు? అంటే మమ్మల్ని కూడా నీలాగా తయారు చేయాలనుకుంటున్నావా? నేనైతే నన్ను టచ్ చేసినా నేను భరాయిస్తా, నా ఫ్యామిలీని టచ్ చేస్తే నేను ఊరుకోను. అది గుర్తుపెట్టుకోండి. రాజకీయం లేకపోయినా ఊరుకుంటా. కానీ ఇంత అవమానం, ఇంత ఇది చేస్తారా? ఏమనుకుంటున్నారు? దానికి మళ్ళా దండాలు అంటే ఏమి అంటే ఓడిపోతాం అని చెప్పి ఏదో రకంగా సృష్టించేదానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు బెదరగొడతా, నువ్వు చేసి ఒక ప్లాండ్గా వాళ్ళు కారపొడి, కారం డబ్బాలు, వాళ్ళ ఆడోళ్ళు. ఏంటిది? ఏం చేయాలనుకుంటున్నావు? ఊరుకుంటా అనుకుంటున్నావా? మళ్ళీ ఈ రకంగా మళ్ళీ కేసులు ఉంటాయి. ఇంకా న్యాయం చేయకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఆ తిరుపతిరావుని మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఇంటికి పోయి తంతాడంట ఈయన. వాళ్ళ ఇంటికి పోయి తిరుపతిరావు కార్పొరేటరు హస్బెండ్ని మామూలు బూతులు తిడుతున్నాడు. బుడబుక్కలోడు, వాళ్ళ ఇంటికి పోతాను, వాడిని ఏం చేయకపోతే నేను చూసుకుంటాను. ఏందే నువ్వు చూసుకునేది? బొంగు పిచ్చిగా మాట్లాడవుగా జనార్దన్. ఎంతవరకు అంటే దానికి సహనానికి కూడా ఒక హద్దు ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఎంపీ గారు కూడా మీరు ఎంతో మర్యాదస్తులు, విషయం తెలుసుకొని మీరు కూడా అది చేయకుండా మీరు ఈ రకంగా వాళ్ళకు సపోర్ట్గా చేయటం చాలా బాధ అనిపించిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంత ఇది చేసి రాజకీయం చేసేది ధర్నాలు చేస్తాడు పోయి. నాకు చేత కదా. 5,000 మంది 10 నిమిషాల్లో వస్తారు మా వాళ్ళు. ప్రజల బుద్ధి చెప్తారు. మన లాస్ట్ టైం బుద్ధి చెప్పారు, మళ్ళా రిపీట్ చేసుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పటికీ అందరిని అడుగుతున్నా, అక్కడ ఆ డివిజన్లో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలను అడగండి, అక్కడ ఏం జరిగిందో చెప్తారు. ఇదేమన్యామండి ఇది? మీరే రెచ్చగొడతారు, మీరే ఇది చేసుకుంటారు. అంటే మీరు ఇష్టం వచ్చిన బూతులు తెస్తే ఊరుకుంటారు ఎవరన్నా? నేనైతే ఊరుకొని వచ్చేసా. వాళ్ళని మన కార్యకర్తలు కూడా తెస్తే ఊరుకుంటారా? ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ఇళ్ళ పోయి కొడతాడంట ఈ జనార్దన్. మీరు గాజులు పెట్టుకున్నావు, నువ్వు ఇళ్ళ పోయి కొట్టు. కానీ ఒకటే చెప్తున్నా, పద్ధతిగా ఎలక్షన్ చేసుకో, పద్ధతిగా నేర్చుకో. అందుకనే ఒకసారి గెలిచావు. రక్తమండలం 2గా విడిపోవడంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి అనుభవజ్ఞులైన వైద్య బృందంతో కలిసి ఆపరేషన్ చేసి మనిషి ప్రాణాలు కాపాడడం జరిగిందని సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సత్యశ్రీధర్ కాలే అన్నారు. నగరంలోని ఉపాస్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ సత్యశ్రీధర్ పాల్గొని మాట్లాడారు. ఒంగోలుకు చెందిన విశ్వనాథ శర్మ అనే 53 సంవత్సరాల వ్యక్తి బీపీ పెరగడంతో పాటు గుండె నొప్పి రావడంతో ఉపాస్ హాస్పిటల్లో చేర్చారని, ఆసుపత్రి వైద్యులు రోగిని పరీక్షించిన తర్వాత వెంటనే ఐఓబిక్ వ్యాధి గ్రహించి అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు. ఒంగోలు నుండి వచ్చినటువంటి రోగిని వెంటనే పరీక్షలు చేయించి 24 గంటల్లోపే సర్జరీ చేయకపోతే మనిషి ప్రాణానికి ప్రమాదం ఉందని గమనించి మనిషిలోని అన్ని అవయవాలను నిలుపుదల చేసి ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి మనిషిని ప్రాణాలతో కాపాడడం యశోద హాస్పిటల్కు దక్కిందన్నారు.
కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యాధిని కనుక్కోలేకపోవడంతో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందన్నారు. ముందుగా గ్రహించి ఉపాస్ ఆసుపత్రి వైద్యులు మాకు రిఫర్ చేయడంతో మనిషి ప్రాణాలను కాపాడడం, కొత్త జీవితాన్ని ఇవ్వడం జరిగిందని, రోగి కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి వైద్య సేవలు ఒంగోలు ఉపాస్లో కూడా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. సమావేశంలో ఉపాస్ డైరెక్టర్ డాక్టర్ ఏ అనిల్, డాక్టర్ శ్రీధర్, రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ అరుదైన కేసు ఈరోజు డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చామండి అందరం ఒంగోలు. నేను కార్డియోథొరాసిక్ సర్జరీ ఆల్మోస్ట్ 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అండి. ఐ గాట్ ఇట్ ట్రైన్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ జీబీ పంత్ హాస్పిటల్ అని. ఆ తర్వాత 2005లో అయిపోయింది. ఆ తర్వాత వేరియస్ హాస్పిటల్స్ ఇండియా అండ్ అబ్రాడ్లో పనిచేసి ఇప్పుడు ప్రస్తుతానికి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో చీఫ్ కార్డియాక్ సర్జన్ కింద పనిచేస్తున్నానండి. సో విశ్వనాథ్ శర్మ గారు మా దగ్గరికి 2 months అయిందండి. 23rd జనవరికి వచ్చారండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చారు. సో ఆయన 53 years అండి. ఆయనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అయోటిక్ డిసెక్షన్స్ అంటారు దాన్ని. సో మెయిన్ రక్తనాళం, మెయిన్ హార్ట్ నుంచి వచ్చే మెయిన్ రక్తనాళం 2 కింద చీలిపోయింది. అది 2 కింద చీలిపోయింది, అది పైనుంచి కింద వరకు. సో ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆయన సాయంత్రం 6-5:30 ఆ టైంకి వచ్చారండి. సో 23వ తారీఖు జనవరి. సో అప్పుడు వెంటనే ఆయనకి సిటీ స్కాన్ చేయించి మొత్తం దాని ఎక్కడి వరకు ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది అనేది మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మేము అదే రోజు నైట్ ఆపరేషన్ చేసామండి. బికాస్ అయోటిక్ డిసెక్షన్స్ అనేవి ఇట్స్ లైక్ ఉంటుంది. సో చెస్ట్ పెయిన్ ఉంటుంది, హెవీనెస్ ఉంటుంది చెస్ట్నెస్. ఇంకా ఇవి ఆర్టరీస్ ఇన్వాల్వ్ అయితే, కొర్నరీ ఆర్టరీస్ ఇన్వాల్వ్ అయితే ఈసీజీ చేంజెస్ ఉంటాయి, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయోటిక్ వాల్వ్ ఇన్వాల్వ్ అయితే సివియర్ అయోటిక్ రిగర్జిటేషన్ వస్తుంటుంది. సో ఆ వాల్వ్ లీక్ అవుతుంటుంది. ఈ వాల్వ్ మెయిన్ కవాటం వాల్వ్ ఉంటుంది కదా, అయోటిక్ వాల్వ్ అనేది, అది ఓన్లీ ఫార్వర్డ్ ఫ్లో అలౌ చేస్తుంది. అలాంటిది కాకుండా అది కూడా ఇన్వాల్వ్ అయితే అది బ్యాక్వర్డ్ ఫ్లో కూడా చేస్తుంటుంది. దానివల్ల హార్ట్ డైలేట్ అవుతుంది. అప్పుడు ఆ పరిస్థితుల్లో అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ కూడా చేయవలసి వస్తుంది. సో ఇదంతా కాంప్లికేటెడ్ ఆపరేషన్ అండి. ఇప్పుడు యశోద హాస్పిటల్ లాంటి ఆపరేషన్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని ఇది కంబైన్డ్ అప్రోచ్, ఇది ఒక్కడి వల్ల అయ్యింది కాదు. ఎనస్థెటిస్ట్ అప్రోచ్ ఉంది అండ్ మల్టీ స్పెషాలిటీ అప్రోచ్, న్యూరో సర్జరీ, యూరాలజిస్ట్, అందరి స్పెషాలిటీస్ కలయికతోని ఈ మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ పేషెంట్ మనకి యాక్చువల్గా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన 1 monthగా చెస్ట్ పెయిన్ అని చెప్తా ఉన్నారు. అనేక మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు డయాగ్నోస్ చేయలేకపోయారు. మరి ఏదైనా కారణం కావచ్చు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మన రొటీన్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసాము. చేసిన తర్వాత ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పినట్టు పేషెంట్ని అయోటిక్ డిసెక్షన్ అనే ఒక వ్యాధితో డయాగ్నోస్ చేయబడింది. దానికి ఇమీడియట్గా మనం స్టెబిలైజేషన్ చేసుకొని పేషెంట్ని హీమోడైనమిక్స్ అంటే బీపీ ఇలాంటివన్నీ మెయింటైన్ చేసుకొని స్టేబుల్ కండిషన్లో మనం హైయర్ సెంటర్కి పంపించాము. సో ఇవాళ రిజల్ట్ బాగుంది, తర్వాత పేషెంట్ కూడా బాగున్నారు. సో ఈ మనం ఉపాస్ హాస్పిటల్లో రెగ్యులర్గా అందించే సేవలు, వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో కార్డియాలజీకి సంబంధించి అడ్వాన్సెస్ కూడా లైక్ యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టెంట్స్ కానీ, పేస్ మేకర్స్ కానీ, ఇవన్నిటితో పాటు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి వైద్య సేవలు మన ఒంగోలుకి త్వరలో తీసుకురావాలనే సదుద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఏంటంటే ఒక అయోటిక్ డైసెక్షన్ అనే ఒక కేసు డయాగ్నోస్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ విషయం. అట్లాంటి కేసు మన దగ్గర అర్లీగా డయాగ్నోస్ చేసి దాన్ని కరెక్ట్ టైంలో మనకి హాస్పిటల్కి, హైయర్ సెంటర్కి రెఫర్ చేయడం జరిగింది. దానివల్ల ఒక పేషెంట్ ప్రాణాలు అనేవి ఎంత విలువైనవి అని దాన్ని మనం జాగ్రత్తగా కాపాడబట్టి ఆయన మన ముందున్నారు ఇవాళ. సో అది చాలా ఆనందదాయకం ఇవాళ. సో ఏ పెద్ద ప్రాబ్లం ఇట్లాంటి అయోటిక్ డైసెక్షన్ లాంటి కేసులు వచ్చినప్పుడు ఈ చిన్న హాస్పిటల్లో డయాగ్నోస్ చేయడం అనేది చాలా డిఫికల్టీ విషయం. మన హాస్పిటల్లో అన్ని రకాల సేవలు ఉన్నాయి కాబట్టి దాన్ని అర్లీగా డయాగ్నోస్ చేయగలిగాం. పేషెంట్ త్వరగా స్టెబిలైజ్ చేసి మనం హైయర్ సెంటర్కి రెఫర్ చేయడం వల్ల ఆ పేషెంట్ అనేవారు ఇప్పుడు మనతో పాటు మన ముందున్నారు. సో ఇట్లాంటి సేవలు జిల్లా వాసులందరూ కూడా వినియోగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్ సెకండ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. నా పేరు విశ్వనాథ్ శర్మ, నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. నాకు ఈ ప్రాబ్లము డిసెంబర్లో టైప్ బి వచ్చింది.
దానికి డాక్టర్స్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకుంటుంటే జనవరి 22 నాకు టైప్ ఎఫెక్ట్ అయింది. నేను చాలామంది దగ్గరికి వెళ్ళాను, వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు, ఏం చేయలేమని చెప్పి. అప్పుడు చివుకుల శ్రీధర్ గారి దగ్గరికి వచ్చాం మేము. 11th అవర్లో వచ్చాను అది కూడా నేను. అప్పుడు వారు కరెక్ట్గా దీన్ని డయాగ్నోస్ చేసి దీనికి ట్రీట్మెంట్ అది కూడా యశోద హాస్పిటల్లో దొరుకుతుంది, మీరు అర్జెంటుగా నన్ను లిఫ్ట్ చేయడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే అక్కడ మనకి సత్యశ్రీధర్ కాళే గారు ఉండడం, ఆయన నాకు ప్రాణభిక్ష పెట్టడం అన్నది జరిగింది. నేను చాలా వీరిద్దరికీ బాగా రుణపడి ఉన్నాను. నేను చివుకుల శ్రీధర్ గారికి, సత్యశ్రీధర్ కాళే గారికి. ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే 11th అవర్లో రిస్క్ ఫ్యాక్టర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళా సరే నన్ను 8 రోజుల్లో మంచి మీద కూర్చోబెట్టి నడిపించారు నా చేతంటే. సో నేను ఐఎమ్ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ థ్యాంక్ఫుల్ టు యశోద హాస్పిటల్ అండ్ టీమ్. వీళ్ళు ఎదురు లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని ఖచ్చితంగా కూడా. కాబట్టి వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన, మళ్ళీ నాకు పునర్జన్మ ఇచ్చి మళ్ళీ నన్ను మీ అందరిలో ఒక మనిషిగా ఉంచినందుకు. ఎందుకంటే నేను లాస్ట్ ఇంక అయిపోయింది అన్నారు, వారే కూడా చెప్పారు, ఇంక అవర్స్లో ఉన్నారు మీరు అర్జెంటుగా ఈయన్ని లిఫ్ట్ చేయండి అని చెప్పి చివుకుల శ్రీధర్ గారు చెప్పారు డాక్టర్ గారు. అప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే ఈయన కూడా వెంటనే ఇమీడియట్గా ఆ తర్వాత పోస్ట్ ఆపరేషన్ కూడా నాకు ఏమొచ్చినా సరే సార్ రింగ్ చేస్తే ఫస్ట్ రింగ్లో లిఫ్ట్ చేస్తారు, చేసి నన్ను మోడరేట్ చేస్తుంటారు అంతా కూడా, ఇలా చేయండి అని. నేను చాలామందిని చూశాను కానీ ఇంత సాఫ్ట్ మేనర్ డాక్టర్స్ని ఎవరిని చూడలేదు. వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నాకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చినందుకు వీళ్ళకి మళ్ళీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 37వ డివిజన్ పరిధిలోని సమతానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతో కృషి చేశారని, మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేందుకు దోహదపడాలన్నారు. ఇంటింటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఒంగోలు గోపాల్ నగర్లోని తిరుపతమ్మ గుడి ప్రాంతంలో ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు జరగనున్న ఆత్మీయ సమ్మేళనంలో యాదవులందరూ హాజరు కావాలని వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్ అన్నారు. సభా ప్రాంగణం వద్ద మీడియా సమావేశంలో నిర్వహించారు. సమ్మేళనానికి యాదవ సోదరిమణులు అందరూ తరలి రావాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి యాదవుల కోసం కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు, వైసీపీ విభాగం జోనల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్లు చెల్లా తిరుమలరావు, నాగరాజు, వెంకటేష్, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. రేపు జరగబో యాదవ ఆత్మీయ సదస్సు గోపాలనగరంలో తిరుపతమ్మ గుడి రోడ్లో ఉన్న ఖాళీ స్థలంలో జరుగుతుంది. దీనికి ఇప్పటికే మేము దాదాపు 10 రోజుల నుంచి ఒంగోలు మండలం, అదేవిధంగా కొత్తపట్ల మండలం, మరి ఒంగోలు డివిజన్లన్నీ ఎక్కడైతే యాదవ సోదరిమణులు ఉన్నారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ ద్వారా వాళ్ళందరికీ మేము ఈ సమావేశం గురించి ఇక్కడికి వారిని ఆహ్వానించడం జరిగింది. ప్రతి యాదవ సోదరిమణులు తప్పకుండా ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని వాళ్ళని ప్రార్థిస్తూ మరి అందరూ యాదవ సోదరిమణులు పాల్గొని అది జయప్రదం చేశారు. అప్పుడు మేము ఒక 7 డిమాండ్స్ మరి ఆయన్ని అడగటం జరిగింది ఈ పాంప్లెట్ ద్వారా. మరి ఆ డిమాండ్స్లో ప్రతి డిమాండ్ కూడా ఆయన నెరవేర్చడం జరిగింది. అప్పుడు ఫస్ట్ డిమాండ్ ప్రకాశం జిల్లాలో మన యాదవులకు 2 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని మేము అప్పుడు అడిగాం. మరి ఈరోజు కందుకూరు కానీ కనిగిరి కానీ ఉమ్మడి ప్రకాశం సంబంధించి 2 యాదవ్ సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు నగరంలో జరగబో కార్పొరేషన్ ఎన్నికల్లో యాదవులకు అత్యధిక కార్పొరేటర్లుగా అవకాశం కల్పించమన్నాం. అది కూడా ఎవరైతే అపోజిషన్ పార్టీ టీడీపీ ఉన్నారో వారితో పోలిస్తే చాలా ఎక్కువ మందికి యాదవ్ కార్పొరేటర్లకు అవకాశం కల్పించడం జరిగింది. వారందరూ కూడా మంచి మెజారిటీతో గెలవడం కూడా జరిగింది. అదేవిధంగా మూడోది ప్రకాశం జిల్లాలో మన యాదవులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని మరి గవర్నమెంట్ రాగానే ఆయన ముఖ్యంగా యాదవుల పక్షపాతి, యాదవులకి ఏ రోజు మరి ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు కూడా ఒక యాదవుడికి వెంకటేశ్వర స్వామి టీటీడీ టీటీడీ బోర్డులో మరి బోర్డు మెంబర్గా అవకాశం కల్పించడం అంటే మరి యాదవులకి ఆయన ఎంత చేశాడు అనేది మరి అందరికీ తెలుసు. ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ మరి యాదవులకి ఫస్ట్ టైం మరి ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రంథాలయం కానీ మరి అనేక జిల్లా పోస్టులు, అదేవిధంగా స్టేట్ డైరెక్టర్లు, ఇటువంటి ఎన్నో పోస్టులు మరి యాదవులకి ఆయన అవకాశం కల్పించారు. అదేవిధంగా 4వ పాయింట్ ఆర్థికంగా చేయూతనందించే యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు, యాదవ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించడం జరిగింది. మరి దాని ద్వారా ఎంతోమందికి యాదవ మరి సోదరిమణులకు సంక్షేమ పథకాలు మరి అమ్మఒడి అయితే కానీ మరి చేయూత ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో అవన్నీ యాదవ సోదరులకి మరి ఆ ఫైనాన్స్ ద్వారే అందుతాయి. మరి ఎన్నో వేల మందికి, లక్షల మందికి యాదవులకి మరి దానివల్ల లబ్ధి పొందుతున్నారు. మరి అదేవిధంగా యాదవ భవన్ నిర్మాణానికి సహకరించాలని అడిగాం. దానికి గతంలో ఎప్పుడో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మరి కౌన్సిల్లో తీర్మానం జరిగింది, దిబ్బల రోడ్లో స్థలం. మరి దానికి ఎవరో ప్రైవేట్ వ్యక్తులు మా ప్లేస్ అని, అది యాక్చువల్గా మున్సిపాలిటీ ఎక్వైర్ చేసుకొని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చి మున్సిపాలిటీ అధీనంలో దిబ్బలుగా వాడేవాళ్ళు, అందుకని ఆ దిబ్బల రోడ్డు అంటారు. అటువంటిది మనం కౌన్సిల్లో మరి అప్పట్లో వాసనని అడిగితే ఆయన యాదవుల కోసం ఇచ్చారు, కౌన్సిల్లో తీర్మానం జరిగింది. దాన్ని మరి ప్రైవేట్ వ్యక్తులు మాదేనే వేశారు. ఇంకా అది కోర్టులో జరుగుతుంది దాదాపు 20 ఏళ్ళ నుంచి. ఆ విషయం ఆయన దగ్గర ప్రస్తావించగా మరి వేరే ప్లేస్ ఇద్దాం, ఇంకా అది కోర్టులు అంటే జరుగుతూ ఉంటుంది కదా, మరి మున్సిపాలిటీకి ఆ ప్రైవేట్ వ్యక్తులు జరుగుతుంది. అది
మరి ఎక్కడన్నా అంటే ఆయనే మరి 70 సెంట్లు అది మంచి ప్రైమ్ ప్లేసు. అది దాదాపు ఒక 10 కోట్ల నుంచి 12 కోట్ల దాకా దాని ఖరీదు ఉంటుంది. అటువంటిది 70 సెంట్లు మరి యాదవ భవన్కి మరియు కళ్యాణ మండపానికి ఇవ్వడం జరిగింది. మరి దాని నిర్మాణానికి కూడా ఆయన సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నారు. దానికి మేము ముఖ్యంగా మేమందరం కూడా కార్యనిర్వాహక యాదవ నాయకులందరం కలిసి గోపాల్ నగర్, కుట్టుబోయినపాలెం, మామిడిపాలెం, అలాగే పెళ్ళూరు, పడవటపాలెం, చురుకుంపాలెం తదితర నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలని గ్రామాలను కూడా మా కార్యనిర్వాహక యాదవ నాయకులందరూ కూడా వెళ్ళి డోర్ టు డోర్ ప్రతి ఒక్క యాదవ నాయకుల్ని పిలవటం, ఆహ్వానించడం జరిగింది. రేపు జరగబోయే కార్యక్రమానికి నియోజకవర్గంలోని యాదవులందరూ కూడా మహిళలతో కూడా అందరూ కలిసి కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన వాసన్న గారి హయాంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కానీ, ఏఎంసీ చైర్మన్ కానీ 9 మందికి కార్పొరేటర్లు కానీ అవకాశం కల్పించి 8 మందిని దిగ్విజయంగా గెలిపించుకోవడం జరిగింది. అలాగే 2 డైరెక్టర్లు ఒంగోలు నగరంలో వేయడం జరిగింది. ముఖ్యంగా 2014 కానీ 19లో మనకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థులుగా యాదవులకి కేటాయించడం బుర్రా ముస్తోదన్ యాదవ్ గారికి, అలాగే ఇప్పుడు 2024లో కనిగిరి, కందుకూరు అభ్యర్థులుగా కూడా కేటాయించడం ఇవన్నీ కూడా యాదవ్ సామాజిక వర్గం అంతా కూడా హర్షించదగ్గ నిర్ణయం. మేము ఈ యాదవ్ సోదరులు మొత్తం మేము ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇంకా టీడీపీలో ఉన్న యాదవ్ సోదరులు కూడా ఆలోచించండి. ఈరోజు మనకి ఏ రాజకీయ నాయకుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీరు మాకు సోదరులు అంటోళ్ళు, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎవరు అంటలేదు, కానీ ఆలోచించండి. మన యాదవ్ కులానికి ఎవరు ప్రయోజనం చేస్తున్నారు, ఏ రాజకీయ నాయకుడు చేస్తున్నారు అని ఆలోచించి మీరు కూడా సదూరం మీకు సంతోషంగా మీరు మా కాడికి వస్తే మేము ఆహ్వానిస్తాము. అట్లాగే ఈ ఒంగోలు టౌన్లో రేపు 12వ తారీఖు యాదవులు మొత్తం కలిపి ఆత్మీయ సమ్మేళనం ఒకటి పెట్టుకొని మా వాసన చేసిన ఈ యాదవులకు చేసిన మేలు దాన్ని పెట్టుకుని ముఖ్య అతిథిగా ఆయన్ని ఆహ్వానించుకుంటూ ఆయనకి సన్మానించుకుంటున్నాము. అట్లాగే ఈ కార్యక్రమానికి విజయించున్న మా యాదవ్ నాయకులు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం ఇంటర్ విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుండి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం 21,570 మంది, రెండవ సంవత్సరం 23,163 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరితో పాటు వొకేషనల్ విద్యార్థులు కూడా ఇంటర్ పరీక్షలు రాశారు. సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా సకాలంలో పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో కమిషనర్ సౌరభ్ గౌర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. వెబ్సైట్ ద్వారా నిమిషాల వ్యవధిలో విద్యార్థులు ఫలితాలు తెలుసుకునే వెసులుబాటు ఇంటర్ బోర్డు కల్పించనుంది. సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫులేని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హైమావతి పిలుపునిచ్చారు. జ్యోతిబా ఫులే 198వ జయంతి సందర్భంగా ఒంగోలులోని విద్యుత్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరం ఐక్యంగా ఉండడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి హైమావతి వివరించారు. కార్యక్రమంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సుబ్బారావు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మనకు ఆదర్శంగా నిలిచారు. ఈరోజు ఆ రోజుల్లోనే ఆయన వాళ్ళ భార్యని కూడా ముందుకు తెచ్చుకొని, అంటే తనకి తోడుగా తీసుకొని ఆమెను కూడా నిలబెట్టి తోటి మహిళలకు ఆదర్శంగా పెట్టి ఎన్నో ఇబ్బందులు పడి కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి కూడా సమాజానికి ఒక మార్గం నిర్దేశించారు. ఆ మార్గంలో తర్వాత వచ్చిన తరాల వాళ్ళు కూడా ఎంతో కొంత అవసరం ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఎంతో కొంత అవసరం లేకుండా ఎవరు లేరు, ఆ అవసరాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలను గమనించి వాళ్ళ ఇబ్బందులను గమనించి న్యాయబద్ధంగా
వాళ్ళకి సహాయం చేయగలిగిన వాళ్ళు మనలో నుంచి కూడా ముందుకు రాగలిగినప్పుడే వాళ్ళ ఆశయాలను మనం పాటించిన వాళ్ళం అవుతాము. మన వాడికి ఇప్పుడు చెప్తున్నారు, మన వాళ్ళు ఎస్ఆ గారు కానీ అంజయ్య గారు కానీ వీళ్ళు. పవిత్ర రంజాన్ సందర్భంగా అద్దంకిలోని నరసరావుపేట రోడ్లో గల మసీదులో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు రాజకీయ నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు పాటించి రంజాన్ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. అద్దంకిలోని పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. तकलीफ उठाने के वाले इसकी तरफ से मुसीबत उठाने के वालों की लाइन लगेगी और हर एक को इसके नेकिया दिया जाएगा, उसकी नेकिया खत्म हो जाएगी। असल गरीब वो नहीं है, गरीब कौन है? अल्लाह के नबी ने समझाया, बतलाया कि कल क़यामत के दिन एक आदमी आएगा अल्लाह के पास, आकर के अल्लाह ताला से अपने नेकियों के बदल में हज़रत इब्राहिम अलैहिस्सलाम अल्लाह ताला का घर काबतुल्लाह बना है। काबतुल्लाह बनाने के बाद अल्लाह से ये दुआएं करने लगे, रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। अल्लाह जो काम हमने किया है, जो घर हमने बनाया है, इसे तो कबूल फरमा। हमारे किए सो अमल का हिसाब लगा लेने का दिन है। कितने रोजे छोड़ दिए, कितने नमाज़ छोड़ डाले, कितने रोजों के नमाज तरावीह छोड़ दिए, इस महीने के अंदर क्या क्या गुनाह के काम करें, क्या क्या। అద్దంకి మండలం గోవాడ పంచాయతీ పరిధిలోని సాధునగర్ గోవాడ గ్రామాల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి అధికారంలోకి రాగానే అమలు చేసే సూపర్ 6 సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా భూ సర్వే పేరిట రైతుల భూములను అస్తవ్యస్తం చేశారన్నారు. జగన్ ప్రభుత్వం సమగ్ర భూ సర్వే పేరుతో చేసిన సర్వేతో రైతుల భూములు ఆన్లైన్లో వివరాలు తప్పుల తడకగా మారాయన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి మాటలు, హామీలను ప్రజలు మళ్లీ నమ్మి మోసపోయేందుకు సిద్ధంగా లేరని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు, గొట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే 198వ జయంతి సందర్భంగా అద్దంకి బంగ్లా రోడ్లోని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ ఎం సత్యనారాయణ చలివేంద్రం ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బల్లికురువ మండలం పంచాయతీరాజ్ ఇంజనీర్ గడ్డం హనుమంతరావు, పంగులూరు ఎంఈఓ గోగుల వీరాంజనేయులు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, ఉబ్బా దేవపాలన, పంగులూరు మన్నం త్రిమూర్తులు, చెన్నుపల్లి వెంకటేశ్వర్లు, ఎస్కే రసూల్, చక్రపాణి యాదవ్, అన్నమనేని వెంకట్రావు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, జ్యోతి శ్రీమన్నారాయణమూర్తి, అంకం నాగరాజు, కొమ్మాలపాటి బుజ్జిబాబు, వి లక్ష్మీనారాయణ, బత్తుల చందు, కొప్పుల రాయుడు తదితరులు పాల్గొన్నారు. అద్దంకిలోని బంగ్లా రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి కాంక్ష విగ్రహం వద్ద పూలే గారి 197వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు విపరీతమైనటువంటి ఎండల్లో నిరుపేదలు మంచినీళ్ళకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో వారి యొక్క దహార్లు తీర్చడానికి మా వంతు వృద్ధభక్తి సాయంగా ఏపీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఐక్యవేదిక మరియు ఉద్యోగ మరియు ప్రజా సంఘాల వారు అందరూ కలిసి ఈరోజు ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 25 బాటిల్స్ కానీ 50 బాటిల్స్
బాటిల్స్ కానీ ఎన్నన్నా కానీ ఎన్ని క్యాన్లు అయినా కానీ అన్ని బబుల్స్ వాళ్ళ యొక్క ఆశయ సాధనాలు వారి యొక్క విధి విధానాలు ఒకటే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, ఎక్కడైతే అసమానత ఉందో, ఎక్కడైతే అంటరానితనం ఉందో దాని పాలద్రోడి సమానత్వం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు పోరాడి ఉన్నారు. అది నేటి వరకు కూడా కొనసాగించాలంటే ఇటువంటి ఐక్యవేదికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండి మనంతా సంఘటితంగా దీన్ని కొనసాగించడానికి ప్రతి ఒక్కరు పూనుకోని చెప్పేసి నేను మరోసారి మీతో పలుకుతున్నాను. అలాగే ఈ యొక్క చలివేందనం కూడా ఈ 3 నెలల్లో కూడా ఎంతో ఈ ఎండాకాలం చాలా ఎక్కువగా ఉంది ఎండలు. దాన్ని సామాన్య మాడికి అందుబాటులో తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా సంఘ సభ్యులకు మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లాగే మా పురపాలక సంఘం శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన వద్ద ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ అవతలి వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.